అండి పల్లి చట్నీకి కావాల్సిన పదార్థాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త వేడి అవ్వాలి. వేడి అయిన తర్వాత కొన్ని తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు అవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్న స్లో మంట పైన పెట్టుకోవాలి. ఆ ఫ్రై అయిన తర్వాత పల్లీలు ఫ్రై అవ్వాలి. మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా. తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఫ్రై 2 మినిట్స్ ఇట్లా ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని కొబ్బరి కట్ చేసుకోవాలి. తర్వాత ఈ కొబ్బరి దానిపైన వేసాలి. స్టవ్ ఆఫ్ చేసి వేడి పైన ఫ్రై అయిపోతాయి కోకోనట్. నెక్స్ట్ అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని మనం తీసుకున్న చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది